చెట్టు పెరిగిన కొద్దీ నీళ్లు పెరుగుతాయి, చెట్టు పెరిగిన కొద్దీ ఎరువు పెరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? అంటే మన ప్రార్థన స్థాయి, వాక్య ధ్యానం, వాక్యావసరమైన జీవితం అన్నీ కూడా ఏం కావాలి? పెరుగుతూ ఉంటాయి. అప్పుడే వేళ్లకు బలం చేకూర్చి విశ్వాసంలో బలంగా మారి ఫలాలు ఇచ్చే చెట్టుగా మనం మారిపోతాం. అట్టికి మేము ఫలాలు చూడలేం కదా, పెట్టేసి వదిలేసేంత అయిపోయిందా? దానికి నీళ్ళు ఎవరు పోయాలి? దాన్ని ఎవరు కనిపెట్టాలి? దానికి వచ్చే తెగుళ్ళు, చీడ పురుగులు ఎన్ని రకాలుగా, వాతావరణాన్ని బట్టి ఎన్ని మార్పులు కలిగినా దాని విషయంలో ఆకు రాలుతున్నాయా లేదా, పచ్చగా ఉన్నదా, ఫలాలు పూలు అన్ని విధాలుగా కాపు కాసే స్థాయిలో ఉందా లేదా అని పరీక్షిస్తేనే అప్పుడు ఏమవుతుంది? కాపు చూడగలుగుతాం. అలానే మన ఆత్మీయ జీవితంలో మనతో పాటు మన కుటుంబీకులను, మన పిల్లలని కూడా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. వారిని కరెక్ట్ అయినటువంటి సరైన మార్గంలో నడిపించడానికి మనం ఏ విధంగా ఎంతగా దేవునితో, దేవుని మాట ప్రకారం నడవాలో, మాదిరిగా మారాలో సమస్తం అంతా కూడా మనకేమి వాక్యము నేర్పిస్తున్నారు. నాకు తెలియదు అంటే కుదరదు. నీకు సంబంధించిన ప్రతిదీ, నీ కుటుంబానికి సంబంధించిన ప్రతిదీ, ఈ భూమి మీద నువ్వు బ్రతికినన్ని కాలాలు కూడా దేవుడు అనుగ్రహించిన ఆయుష్ అంతటిలో ఏ రీతిగా ఉండాలో నేర్పించినటువంటి గ్రంథమే బైబిల్. ఇది నువ్వు చదివితే నీకు అర్థమైపోతుంది ఏ రీతిగా, ఏ విధంగా నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి, ఏ విధంగా దేవుని చిత్తానుసారంగా నడవాలి అనే సంగతి అంతా కూడా నీకు దేవుని వాక్యం బోధిస్తూ ఉంది.